ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం చర్మవ్యాధులు దాని గురించి మాట్లాడదామండి. చర్మవ్యాధులు అనేది సోరియాసిస్ అంటారు. మన మామూలుగా మోడర్న్ దీంట్లో అయితే సోరియాసిస్. మనం ఆయుర్వేదంలో అయితే వాటిని కుష్టు వ్యాధులు అంటామండి. కుష్టు వ్యాధి అన్నంత మాత్రాన ఇది ఏదో కుష్టు రోగం అని భయపడిపోవద్దు. ఇందులో 18 రకాలు చర్మవ్యాధులు అండి. అంటే సోరియాసిస్కి సంబంధించినవి. 19ది బొల్లి అంటాం కదా, వర్టిలిగో అంటాం. 20ది కుష్టు. అది ఎముకలను తినేస్తుంది. ముక్కు ఎముకలు ఇవన్నీ తినేసిది. అది ఆల్రెడీ ఎరాడికేట్ అయిపోయిందండి. ఎక్కడో కానీ లేదు. మా చిన్నతనంలో చాలా ఎక్కువ మంది ఉండేవారు. పూర్తిగా ఇప్పుడు మోడర్న్ సైన్స్ వచ్చాక అది ఎరాడికేట్ చేయడం జరిగింది చాలా వరకు. ఈ 18 రకాలు ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా వస్తున్నాయండి. ఎందుకు అంటే మరి అది వాతావరణం మారిపోవడం వల్ల కానీ, లేకపోతే కరోనా మనకు తెలిసో తెలియకో అందరినీ టచ్ చేసి వెళ్ళిపోవడం వల్ల కానీ, మన యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయిందండి కరోనా వచ్చి వెళ్ళాక. ఈ రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ చర్మవ్యాధి అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఇది వచ్చాక దీనికి మందులు లేవని మోడర్న్ మెడిసిన్లో కూడా చాలామంది ఒప్పుకుంటారు. మెయింటెనెన్సే తప్ప దీన్ని పూర్తిగా క్యూర్ చేయలేమని. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ కాబట్టి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజులు లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అందరూ కూడా బలం కోసం ప్రోటీన్ సరిపోక, ప్రోటీను, విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఇలాంటివి కావాలని బాదం కానీ, పిస్తా, అదే ఆల్మండ్, పిస్తా, లేకపోతే ఈ అనేక రకాల డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. క్యాజు అని రకరకాలుగా. ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల ఏంటంటే వేరుశెనగ గుళ్ళు, పిస్తా, బాదం, జీడిపప్పు ఈ అన్నిటిలో కూడా మీకు పైత్యం అనేది ఎక్కువ ఉంటుందండి. ప్రోటీన్ ఫుడ్ ఏదైనా సరే పైత్యం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ పైత్యం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతాయండి. కూరల్లోనేమో వంకాయ, గోంగూర ఇలాంటివి అన్నమాట. అంచేత ఏంటంటే అంతసేపు మనం ఈ చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు పులుపు ఎక్కువ తినడానికి ప్రయత్నించాలి. చేదు, పులుపు. ఆ రెండు తినడం వల్ల ఏమవుతుందంటే చర్మవ్యాధులు చాలా వరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. పాలు, బెల్లం, మినపప్పు, డ్రై ఫ్రూట్స్, చిక్కుడు కూడా బలమైంది కాబట్టి బీన్స్కి సంబంధించింది కూడా ఏమీ తినకూడదు. డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఎన్ని తినేవాళ్ళు అయితే ఫిష్, చికెను తినకూడదండి. నాటుకోడి, మటన్ పర్వాలేదు, ఎప్పుడైనా తినొచ్చు. కానీ ఫామ్ కోళ్ళు కానీ, ఫామ్ ఎగ్స్ కానీ, బ్రాయిలర్స్ ఇలాంటివి తినొద్దు. ఇక్కడ పచ్చివం అనేది చర్మవ్యాధుల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దీని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందంటే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం, సంవత్సరన్నర, 2 సంవత్సరాలు. ఇలాగ 2 సంవత్సరాల్లో ఏ మందులు వాడినా తగ్గలేదు అంటే తగ్గదని అర్థం. అది తొందరగా కంట్రోల్ అవ్వదు ఇంకా. అలాగే ఈ వట్టిలిగో అనేది ప్రైవేట్ పార్ట్లో అండి పెదవాళ్ళ మీద వచ్చింది, స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. పెది మీద స్టార్ట్ అయిన వాళ్ళకి, ప్రైవేట్ పార్ట్ల మీద స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ వట్టిలిగో కూడా తొందరగా కంట్రోల్ అవ్వదు, తగ్గకపోవడానికి కూడా అవకాశం ఉందండి. వట్టిలిగోలో ఏంటంటే మీకు వట్టిలిగో వచ్చిన చోట వెంట్రుకలు తెల్లబడిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా సూత్తోటి గుచ్చినప్పుడు అక్కడ బ్లడ్ రావాలి తప్ప ఒక లిక్విడ్ లాంటిది రాకూడదు. ఇలా వచ్చినా కూడా అది కంట్రోల్ అవ్వదని అర్థం. ఇలాగా ఈ వ్యాధులకు లక్షణాలు ఉంటాయండి. ఆ లక్షణాలు చూసుకుని ట్రీట్మెంట్ చేస్తే కనుక తగ్గడానికి ఆస్కారం ఉంది. 18 రకాలైన చర్మవ్యాధులు వాటిని అన్నింటినీ కలిపి స్కిన్ ప్రాబ్లం అంటారు, లేదా సోరియాసిస్ అంటారు. ఆయుర్వేదంలో ఏంటంటే గజ చర్మ కుష్ఠం అని, అంటే ఏనుగు చర్మం లేక దళసరిగా అయిపోయి ఉంటుంది. అలాగా అనేక రకాల పేర్లు ఉంటాయి అన్నమాట. విపాద అని, అది ఏమవుతుందంటే కాళ్ళకి చేతులకే వస్తుందండి, అదొక రకం. ఇలాగా అనేక రకాలు ఉంటాయి అన్నమాట. ఇందులో దద్రు కుష్ఠం అని, కాకన కుష్ఠం అని, కొంకణ కుష్ఠం అని ఎన్నో రకాల పేర్లు ఉంటాయి. ఇందులో 18 రకాలు. ఆ వచ్చిన వెరైటీని బట్టి మనం మందు ఇవ్వాలి. పచ్చివం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 3 నెలల్లో కనుక తగ్గిపోయింది అనుకోండి, ఇంకొక 3 నెలలు మెడిసిన్ వాడుకోవాలి. 6 నెలలు తగ్గిపోయినా ఇంకో 3 నెలలు వాడుకోవాలి. సంవత్సరంలో తగ్గితే ఇంకో 3 నెలలు వాడుకోవాలి. అలాగా అది ఇంకా శరీరంలో లేకుండా చేయడం కోసం అనదర్ 3 మంత్స్ కూడా వాడేసుకుంటే అది పూర్తిగా నశించిపోవడానికి అవకాశం ఉందండి. అలా కాకుండా మేము ఫుడ్ మానం, లిక్కర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. లిక్కర్ తాగే వాళ్ళకి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాయామం, అతి వ్యాయామం చేసి చెమట పట్టిన వాళ్ళకి కూడా పెరిగిపోతూ ఉందండి. ఎండలోకి వెళ్ళకూడదు. పొయ్యి దగ్గర ఎక్కువ వేడి, అంటే ఎక్కువ వేడి ప్రదేశాల్లో బాయిలర్స్, పొయ్యిలు ఇలాంటి చోట్ల పనిచేయకూడదు. పచ్చివం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కనుక చాలా తొందరగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉందండి. అలా కాదండి మేము పచ్చివం అది పాటించలేమన్నా కూడా తగ్గడానికి అవకాశం ఉంది. కానీ సంవత్సరంలో తగ్గేది 2 ఏళ్ళు పట్టచ్చు. పచ్చివం చేస్తే తొందరగా
రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది. అంచేత ఈ సొరయాసిస్ అనేది స్కిన్ ప్రాబ్లం వల్ల కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇందులో కొన్ని రకాలు చిన్న చిన్న స్పాట్‌లాగా వచ్చి అన్నీ కలిసిపోతాయండి. కొన్ని రకాలకేమో చుట్టూరు దద్దురు కింద ఉంటుంది, మధ్యలో పల్లంగా ఉంటుంది. కొన్ని రకాలేమో ఆ మచ్చలో సెంటర్‌లో ఎత్తుగా ఉంటుంది, చుట్టూరు పల్లం ఉంటుంది. కొన్నేమో చుట్టూరు ఆ మచ్చకు చుట్టూరు తెల్ల పొక్కులు వస్తాయి, కొన్ని వాటిలో ఎర్ర పొక్కులు వస్తాయి, కొన్ని రసి కారుతాయి, కొన్ని కారవు, కొన్ని దురదుండి పుట్టు రాలుతుంది, కొంతమందికి దురద లేకుండా మచ్చలు వస్తాయి, అనేక రకాలు. ఇందులో ఈ రసి కారి ఈ మచ్చ వచ్చి చుట్టూరు ఎర్ర పొక్కులు వచ్చే మట్టుకి పక్క వాళ్ళకి అంటుకుంటాయండి కొన్ని రకాలు. అందుకేంటంటే ఈ సొరయాసిస్ వచ్చిన పేషెంట్లు వాళ్ళ బట్టలు కానీ వాళ్ళు పడుకునే మంచం కానీ ఎప్పటికప్పుడు హైజీనిక్గా ఉండేలాగా ఉతికేసుకుని వాష్ చేసుకుని మిగిలిన వాళ్ళ బట్టలతో వేయకుండా ఉంటే మంచిది. మీ సెపరేట్గా వాష్ చేసుకుని సెపరేట్గా ఉంటుకుంటే మంచిది అనమాట. ఎప్పటికప్పుడు చక్కగా ఉతికిన గుడ్డలు కట్టుకోవడం, అలాగే ఈ ఎక్కువగా చేదు పదార్థాలు లేకపోతే పుల్లటి పదార్థాలు తినటం. సాధారణంగా ఏంటంటే న్యాచురల్గా ఉండే లక్షణం ఏంటంటే ఈ చర్మవ్యాధులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ మందికి పులిపే ఇష్టం అవుతుంది. ఎందుకంటే భగవంతుని సృష్టిలో క్రియేషన్లో ఈ పైత్యవ్యాధి కాబట్టి పైత్యవ్యాధి విరుగుడికి మన శరీరం పులుపు తినమని చెప్తూ ఉంటుంది. అది తినకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకు ఈ రుచుల్లో కూడా ఏ రుచిని బట్టి మనకి ఏ వ్యాధి తగ్గుతుంది అనేది కూడా ఉంటుందండి. సొరయాసిస్ అనేది ఇంకెప్పుడు తగ్గదు. చర్మవ్యాధిది ప్రమాదం అనుకునే వాళ్ళు ఆ భ్రమ నుంచి బయటకు రావచ్చు. ఎందుకంటే ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, హోమియో ఇలాంటి వాటిల్లో ట్రెడిషనల్ మెడిసిన్స్లో ఆటోఇమ్యూన్ తగ్గించడానికి అనేక రకాల మందులు ఉన్నాయండి. అవి మీరు జాగ్రత్తగా వాడుకుని మీరు పథ్యం కనుక చేస్తే చర్మ వ్యాధులు అనేవి తగ్గని వ్యాధి ఏమీ కాదండి. ఓకేనండి, నమస్కారం.